హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరికీ యుగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పొద్దుైతే నేను పల్లెటూరు మంజక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. పల్లెటూరు మంజక్క వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. ఇది వాళ్ళ పాత ఇల్లు, పాత ఇంట్లో ఉండింది అప్పుడైతే చూడండి. ఇదైతే ఇప్పుడు కొత్తగా వాళ్ళు పెట్టుకొని ఉండే ఇల్లు, పల్లెటూరు మంజక్కది ఇల్లు. పండుగ రోజు పల్లెటూరు మంజక్క ఏం చేస్తా ఉందో చూద్దాము. పూజలు అంతా బాగా చేసిండారు. పల్లెటూరు మంజక్క బాగా చేసింది. ఇదా ఎవరు అడ్రస్లే. ఇక్కడే పల్లెటూరు మంజక్క వంటలంతా చేసే వీడియోలంతా చేసేది చూడండి. చూడండి, పూలు గీలు అంతా బాగా డెకరేషన్ చేసిండారు. ఇదైతే వాళ్ళ పాతిల్లో. ఇప్పుడు పల్లెటూరు మంజక్కని మాట్లాడిద్దాము. పల్లెటూరు మంజక్క ఏమో షెట్లలో ఏమో చేస్తా ఉంది. ఏమే పల్లెటూరు మంజక్క ఏం చేస్తా ఉండేది? టమకాయలు వచ్చింటాయా? టమకాయల ఏడా ఎట్లుండవే చూపియా? ఏమిటికి ఇవే? ఇవే పల్లెం చేసి కొంచెం చిన్నగా తిరిగేసి పల్లెం చేసి చపాతీ చేసుకొని తింటేనే బాగుంటుంది. లేదా గింజలు వచ్చినాక పలావ్ చేసుకోవచ్చు. గింజలనే కాయ నాకు పనికొచ్చా? ఇప్పుడైతే కాయలు కోసి సన్నగా పీచులో చేసుకోవచ్చు. నువ్వు అంతా కోట్లు పెరిగిపోయిస్తాయి. అందుకు దాపెట్టుకొని ఉండం మేము ఆ కాయల్ని. సరే ఎట్లుండాయో బాగా ఇడిచింది కదా. నువ్వే నాటుకొని ఉండేది ఇదంతా? ఇంకా ఏమేమి చెట్లు నాటిండవు, ఏమేమి ఉండవే చూపియే? ఇది కెమ్మడికాయలు అంతా ఇస్తాయి. బాగా ఇడిచిండే కెమ్మడికాయలంతా కోట్లే పెరుగు తినేస్తుంది. అదేమిటి కదా కెమ్మడికాయలు? చిన్నోళ్ళు తింటారు. ఇది గొర్రెలకి ఆవులకి వేస్తున్నా. ఇది వచ్చి బ్రహ్మకమల చెట్టు. ఏం కమల? బ్రహ్మకమల చెట్టు. ఏమిటిదే? అది పూలు ఇడిస్తే మంచిదంట. అది 12 గంటల పువ్వు వస్తే 12 గంటల రాత్రికి అది ఇరిగేది. రాత్రి 12 గంటలకే గుమ్మంటుంది పువ్వు. అంటే పొగులు పుట్లు రొయ్య అని చెప్పి ఎవరు లేచింటారు? మేము లేస్తాం, మేము లేచి చూసుకొని ఉంటాం. రాత్రి 12 గంటలకి ఇస్తే నాకు ఎన్ని దినాలు ఉంటుంది? ఆ పొద్దున్న పట్టుక వాడుకో. అంటే రొయ్య మాత్రం నాదే? రొయ్య మొత్తం చూడు. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టు మామిడికాయలు ఇరిసిందే. దినాము కోట్లే తినేస్తా ఉండయా. బాగా ఇరిసింది మామిడికాయలు. చూడే ఈ ఒక్కంతా ఉండయి, అంత గుత్తులు గుత్తులే ఉండయా. అంత కోట్లే పెరిగి తినేస్తాయి. ఏం చేసేది? ఏం చేసే కయ్యాల కోట్లు తినేస్తాయి. చిరుగా పూలు పిందులు ఒక పక్క ఇడిచింది, ఇంకో పక్క ఇడిచింది లేదా? ఈ ఒక్క ఇడిచిందిలే, ఆ ఒక్క ఇడిచిందా? ఈ ఒక్కంతా ఇప్పుడు ఒక దాంట్లో పూలు వచ్చిందయ్యా. ఇదంతా నువ్వే నాటుకోండేదా? ఇది పొత్తి చెట్టు. ఇంటికి పొత్తి అవుతుంది దీపంతులకి కన్నా. అంతా నేనే మా నాటుకోండేది. మామిడి చెట్టు ఎన్నేండ్లు ఇంకా కాస్తా ఉంది? ఈ ఏడాది కాసిండేది. ఈ ఏడాదినా? బోలే ఇడిచిండే కాయలు జోలిపోయిండవే ఫస్ట్ ఈ ఏడాది. ఏం మామిడికాయ ఇదే? అంటి మామిడికాయలు. బెంగళూరు మామిడికాయలు. బెంగళూరు మామిడికాయలు ఇవే? బాగుండవు మామిడికాయలు. ఇంకా ఏమేమి పంటలు చేసిండవు? ఇంకా ఏమేమి చెట్లు నాటిండవు? ఏం చెట్లు నాటలేదు. కింద చెట్లు నాటింటుమే. అంతా కోతలు తినేసావు. కాయ కూడా సిక్కులే. ఇది వచ్చి అలసందర చెట్టు. అవి కోతలు తినేసిండయి. పుదీనా ఉంది. ఇది పూల్లాగా వేసి పెట్టుకునేది ఆకు.
ఏమాకదే ఇది ఆ, దీన్ని ఏమంటామా దీని పేరు నాకు తిరగలే. అంత చెట్లు ఉండేది ఏమిలే అంతా పోయిసే. ఈ మామిడి చెట్టు పూలు ఇచ్చిందే అది విడిచిందిలే. చిన్న చెట్టు పోయి పూలు ఇడుస్తుందే. ఇంకా దానికి ఒక ఏడాది కూడా కాలేదు, 5-6 నెలల చెట్టు అది. ఇంకేమే పండుగ అంతా జోరుగా ఆయన పండక్కి ఏమేమి చేసింటివే? ఏమేమి చేసేది ఒబ్బట్లు చేసింటిమి, రసము అన్నము చేసి పూజ చేసి ఒక్క దించుతుంది. పల్లెటూరు ముంజక్క అని ఈ నడుము యూట్యూబ్ ఛానల్ లా ఫుల్ ఫేమస్ అయిపోయిండవు. 10,000 జనాలు సబ్స్క్రైబర్లు వచ్చేసిండారు. దీన్ని ఏం చెప్తావు? నీకు ఏమనిపిస్తుంది దీని గురించి? నాకే 10,000 మంది సర్ప్రైజ్ వచ్చేసిండారు. నీ సంతోషం అవుతుంది. మా ఇంట్లో ఒక కుటుంబం ఉన్నంత ఇది అవుతా ఉంది. నాకు అందరికి నా ధన్యవాదాలు. నాకే నేను ఊరికన్నా చేసేది అనుకుంటున్నా. నాకు తెలీదు అవంతా చేసేది. నాకు అవంతా వచ్చేది కూడా లేదు చేసేకి. మీ ఛానల్ లా కూలికి పోయేది పెడతా ఉంటావు, ఏమేమో కోతిగా పెడతా ఉంటావు, వంటలు పెడతా ఉంటావు, యావదో పండుగలో పర్సులు అది ఏమేమో పెడతా ఉంటావు. ఎట్లా యావదన్నా ఒక ఇది చేసుకొని పోయేది కదా? అది పెట్టాలా ఇది పెట్టాలా అనేది ఏమి లేదు. ఎవరో తోటలు కొనుక్కో దీనికో పోతాను కదా అవంతా పెట్టేది. నాది మాండిటేషన్ అయితే అన్నాక తోటలతో ఆడ ఈడ పోయి వంటలు కదా చేసి అన్నాక పెడదాం అనుకున్నాము. అంటే యూట్యూబ్ ఛానల్ లో మానిటైజేషన్ అయ్యే వరకు అన్ని పెడతా ఉంటారు. మానిటైజేషన్ అయినాక వంటలు చేసేది ఇట్లా పెట్టేదే. కూలి పనులు పోతే మీకు దినంకి ఎంత, రోజు కూలి ఎంత వస్తుంది? పొద్దున్న 6 గంటలకు పోతే, పొద్దున్న 7 గంటలకు పోతే మాస్టర్ 6 గంటలు అవుతుంది ఇంటికి పోతే ఎంత ఇస్తారు? 350 రూపాయలు 400 రూపాయలు ఇస్తారు. 350-400 రూపాయలు. భోజనం వాళ్ళే ఇస్తారా? భోజనం వాళ్ళే హెల్దు మన ఇంటి నుంచి చేసుకోకూడదు. భోజనం ఎత్తుకొని పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిరల్లా. 7 గంటల కంటే పొద్దున్నే 5 గంటలకే లేచి వంటలు రెడీ చేసుకుంటారా? 4:30-5 గంటలకు లేచి కన్మూసారు అంతా చేసుకొని ఇంట్లో పుండ్లు ఉంటే చేసేసి పోవాల. ఆటో 7 గంటలకు వస్తుంది. 7 గంటలకు వస్తే ఆటోలో ఎక్కి పోయాడు ఊర్లు ఇంటి. పొద్దున్నే పొడిస్తే తిరిగా సాయంత్రం ఇంటికి తిరిగి చూసేది. యూట్యూబ్ ఇంకా దుడ్లు ఏమన్నా వచ్చిందా? ఎవరో చెప్పరే యూట్యూబ్ ఇంకా పల్లెటూరు నుంచి దుడ్లు వచ్చింది అని. రాలేదు. మాకేమన్నా వచ్చింది చెప్తే మీకేమన్నా ఇచ్చిస్తామా? ఏమి ఇస్తలే. నా కష్టం నాకు ఉంటుంది. ఇంకా రానులే ఏమిలే. యూట్యూబ్ లో దుడ్లు వచ్చే నమ్మకం ఏమన్నా ఉందా? ఉంది. మానిటైజేషన్ అయినాక బాగా మంచిగా వీడియోలు ఇస్తే అన్నాక దుడ్లు వస్తుంది. డాన్సులు పాటలు ఇవంతా పాడతావు, డాన్సులు అంతా చేస్తావా? నీకేమీ అనిపించలేదా అవంతా చేసినప్పుడు? ఏమనిపించేది సిగ్గు అవుతుంది. అయితే ఫోన్ చేసేది మొట్టుకు. మీ జట్టుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలు గన నవ్వుకునే లేదా? నవ్వుకుంటే ఎట్లా 10 రూపాయలు లేకుంటే వాళ్ళు ఏమన్నా ఇస్తారేమే? ఎవరో 1 రూపాయి ఇచ్చారు కదా. నీ సంతోషానికి నీ ఖుషికి చేస్తా ఉండవు. ఒట్లో పల్లెటూరు ముంజక్క అని యూట్యూబ్ ఛానల్లో మంచి పేరు అయిపోయింది. మిమ్మల్ని సుమన్ టీవీ వాళ్ళు పోడాకాస్ట్ చేసేదానికి పిలిపిస్తారంట. పోతావా? పోతాను. మాట్లాడేకి వస్తుందా? వచ్చాలా మా మాట్లాడుకొని పోతా. ఏమన్నా జబర్దస్త్ నీకు ఛాన్స్ వచ్చిస్తే ఏం చేస్తావా? జబర్దస్త్ కామెడీలా ఎవరో మా మాట్లాడుకోపోయి ఏవో వచ్చిన వాళ్ళు చెప్పేది. పోతావా? పోతాను. ఆడ 100 ముంచి ఉంటారు, వాళ్ళ ముందంట యాక్టింగ్ చేయాలా, చేస్తావా? చేస్తా. భలే ఉంది ఇక్కడ పల్లెటూరు ముంజక్క అని పేరు. నీ పేరేమే అసలు పేరు? నా పేరు మంజుల. మంజుల. పల్లెటూరు ముంజక్క అని ఏం పెట్టుకోనిందే? మరి పల్లెటూరే కదా అండి, పల్లెటూరు ముంజక్క పెట్టుకోండి. ఒక భలే నమ్ములుతావా? ఒక దినానికి ఎంత నమ్ముతావా?
ఎంత అమ్ముతాను? ఒక 30 రూపాయలు ఒక తీసుకోపోతాం. ఒక దినానికి 30 రూపాయలు ఒకాకు నమ్మలేస్తావా? నమ్మలేలే 2 దినాలు వస్తుంది. 30 రూపాయలు ఒకాకు. ఎవరన్నా అడుగుతారు, అదే మనం నమ్ములు ఉంచేసేదే కదా. 2 ఒక్కలు ఒక ఆకు ఇస్తా, ఒక 4 ఒక్కలు ఒక ఆకు ఇస్తామా. ఏకున్నా ఉండేవాళ్ళు వస్తారు, వాళ్ళు అడుగుతారు, ఒక బిరుకు 2 బిరువులకి వేసుకుంటారు. మనం ఏం ఎత్తుకోపోతాం, చిచ్చినాడు ఏమో వచ్చేలా మనం కూడా. మనం ఏమన్నా దాన ధర్మం చేసిందే మనం కూడా వచ్చేది. ఒకాకు వెంట వేయకూడదు కదా, ఆరోగ్యానికి హానికరం కదా. ఇంకేం చేసేది, ఎండలో పోతామో కష్టం పడేకి. ఇంకా అదేమో చెప్తారు, అట్లా ఏముంటుంది తినేదానికి. గవర్నమెంట్ అంతా బ్యాన్ చేసింది ఒకాకు వేయకూడదు అనేసి, ఒకాకు వేయకూడదు, పిడ్లు కూడా వేయకూడదు అనేసి. నువ్వు చూస్తే ఫ్యాన్ నమ్మినాక అట్లా నమ్ముతావు ఎట్లా? గవర్నమెంట్ మందులు అవంతా బ్యాన్ చేసుకొని ఒకాకేలా ఇంకా మందులు కానీ వేసేవాళ్ళు సంసారాలంతా పాడైపోతా ఉన్నాయి. ఒకాకు వేసే దీంట్లో ఏం తప్పు ఉంది? ఏం తప్పులే. సరే తాగేసి ఆడ అంటే ఆడ పొడింటారు వాళ్ళంతా. అదంతా బ్యాన్ చేయనిలే, మందులు తాగే వాళ్ళంతా బ్యాన్ చేయని, ఎత్తో బాటలంతా మూసిపెట్టుకోలే. ఒకాకు వేసే దీంట్లో ఏముంది? నమ్ములతో మనం ఉంచుతాము, దాంట్లో ఏం తప్పులే. మంచి మంచి సంసారాలే పోతా ఉన్నాయి మందులు తాగంతా. ఇప్పుడు డాక్టర్లు అంతా చెప్తారు కదా ఒకాకు వేయకూడదు అనేసి, నీకు చెప్పిండ్లేదా? డాక్టర్లు చెప్తారు వేయకూడదు అనేసి, డాక్టర్లు చెప్తారు. మనం ఇచ్చేసుకునే కైతుంటే వాళ్ళు ఏమంటారు, వారంగా ఉంటారు కూర్చొని పోతాం హాస్పిటల్కి. 200 రూపాయలు అయింది, 500 రూపాయలు తీసుకుంటారు. మన అట్లా కూలి 4 చేసేవాళ్ళతావా 500 రూపాయలు పెట్టుకుంటారు. మనకు అట్లా ఉంటుందా? మనం పొద్దున్న పూట మాసారి 6 గంటలకు వస్తాం. ఇంత మనం కష్టం పడే వాళ్ళుగా కష్టం పడతా ఉంటే ఎండలో పోయి కష్టం పడితే ఏం రోగం వచ్చేటట్టు ఒకాకు వేస్తా కూడా. నీకు ఎప్పుడన్నా కాయల గిలా పడిండవు ఒకాకు? ఇంకా నేనేం కాయలా పడిందా, దేవుడు బాగా పెట్టిండాడు నాకు. కాళ్ళ కీళ్ళు అంతా బాగా గట్టిగా ఇచ్చిండాడు. ఇట్లా మంచిది కానీ సబ్స్క్రైబర్లు 1 లక్ష సబ్స్క్రైబర్లు కానీ నీకే చేతి ఇంకా దుడ్లు రావాలని యూట్యూబ్ లో ఎంత దుడ్లు నీకు వస్తే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు దినానికి 350-400 రూపాయలు కూలికి పోతా ఉన్నావు కదా. యూట్యూబ్ లో నీకు ఎంత వస్తే మనసు సమాధానం అవుతుంది? నెలకి ఎంత వస్తే నీకు సమాధానం అవుతుంది? ఎంత నా కష్టం వస్తే చాలు, నా ఇంటి సంసారం పుట్టుకొని పోతే చాలు నాకు. అన్నాక కూలికి పోతావా? అన్నకు పోయేలే, ఖాళీ వీడియోలు చేసుకొని ఉంటావు. అన్నకు చోట్ల తక్కువ పోయి అదో ఇదో చేసుకొని తినుకొని ఉంటాను అన్నకు. సరే, అంతా మంచిది కానీ 1 లక్ష సబ్స్క్రైబర్లు పెరిగినా కానీ బాగా డాన్సులు చేయి, పాటలు పాడు. బాగా నీకు ఛానల్ గ్రో కావాలంటే బాగా మంచి కంటెంట్లు. సరే వద్దుమా? సరే.